ఈ రోజు 1వ తారీఖు కదా పింఛన్ ఇచ్చినారా? 1వ తారీఖు ఆడిస్తారు. నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చినాయని ఆడస్తున్నారు ముసలోళ్ళందరూ. ఎందుకనంటే వాళ్ళు 4కి 3కి లాగొట్టి జగన్ ముందు తలుపు తట్టించిన అవాతాతలకి అని చెప్పినట్టు. వీళ్ళు ఏమని చెప్పినారు, అత్తర కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతుంది, రేపు ముందుకు వస్తుంది, ఈయనే గెలుస్తాడని. మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలే. ఆయన ఎప్పుడైతే తలుపు తట్టించినాడు ఆయనే మాకు, మా బిడ్డ అయినా, మా కొడుకైనా, మా అల్లుడైనా, మా చిన్నాయన పెదనాయన ఎవరైనా సమస్తం జగన్. వీళ్ళు మనుషులు పీక్కు తింటారు, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు, ఆయన పేదలకు సహాయం చేస్తారు. మన ఆయన లక్షణంగా 100 ఏళ్ళు ఉండాలి జగన్, 100 ఏళ్ళు ఉండాల జగన్. నా ఆవిసి పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండాల. ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టించేసినాడు. ఇప్పుడు పింఛన ఇళ్ళకి ఎత్తుకొచ్చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఇంకెవరు? చంద్రబాబు నాయుడే చేసింది. చంద్రబాబు నాయుడు వస్తే వాన కురదు, పైరు పండదు. బోబాకులో మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ గుట్టించుకోవాలి సందాల దాకా. నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్, బంగారాల మన ఇంటికి వస్తాయి, అన్ని వస్తాయి. మంచి చేసినాడు కానీ చెడ్డ చేయలే. వాళ్ళ నాయనకి తరంలో నుండి కూడా బాగా మంచి మనకేం కావాలో మన ఇళ్ళకి వచ్చినాయి. 18,000 పడ్డాయి. పింఛన్ ఇచ్చినాడు. ఏదో మనకు ఇంకేమన్నా కావాలి నాయన అంటే ఆటకు కూడా ఏమన్నా సహాయం చేస్తానేమో అన్నాడు. అన్నీ చేసినాడు. ఈ చంద్రబాబు నాయుడు దున్నపోతున్నట్టున్నాడు. దున్నపోతాడు లాస్ట్ లెక్క వచ్చేకాడికే ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా, ఏ బస్సుకు పోవాలి, వాళ్ళు ఏడ నుంచి రావాలా, ఈ పింఛన్ ఎట్ట తీసుకోవాలా, వాళ్ళు ముసలి వాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా, వాళ్ళు ఏడపోతారు, మనమైతే పోతాం. వాళ్ళు బాగా వెళ్తారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళ. అయ్యే పుణ్యమో బంగారు నాయన, ఆ నాయన గురించే ఇప్పుడు పింఛన్ కూడా లేకుండా పోయింది మనకు. వాలంటీర్ తెచ్చిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఎన్ని గంటలకి? 4కే 3కి కూడా లాగొట్టేది లేండమ్మా పింఛన్ ఇస్తామని. అయ్య మా మహానుభావుడు పుణ్యం చంద్రబాబు నాయుడు అట్టోడు రానే బళ్ళే వాడికేనే వేయము. ఆ జగన్ గెలుస్తాడు ఈసారి. జగనే నెల ఇబ్బంది లేకుండా ఇస్తాను సార్. ఈ నెల రావడం లేక ఇబ్బంది అయింది సార్ మాకు, మందులకు దానికి దేనికి. చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నెలకి పెన్షన్ వస్తుంది, ఈ నెలలో మాత్రం పర్లేదు. ఎందువల్ల అంటే చంద్రబాబు నాయుడు చేసిన దానికి పర్లేదు. మాది ఎప్పటికీ జగనే, పెద్దోళ్ళ కాలం అంటే జగనే మాది. ఎప్పటికీ మారేది లేదు, చేసేది లేదు. మా ఆయన తెలుగుదేశం వాళ్ళు వచ్చేది కూడా లేదు. కాళ్ళు లేవు. మా ఆయన 90 ఏళ్ళ ఆయన గుమ్మంలోకి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము నానాగ చాట్లు పడి అక్కడికి వెళ్ళి వెళ్ళలేము. చాలా కష్టపడాలి. మరి ఉన్న రాజకీయాల విషయాలు అవి అంటే నాకు తెలియదు నాయన. నేను పెద్దదాన్ని, నాకు 80 ఏళ్ళు వచ్చేసాయి. వాళ్ళంటారు బాగా ఇస్తాంది నాయన, ఇంటికాడికి వచ్చేయ ఇప్పుడు ఉన్న సలేమో చేత కాదు, మరి ఏం చేసేది. పెన్షన్ వచ్చిందా మనకు? ఇంటికి తెచ్చిలేదా వాలంటీర్? ఎందుకు 3 రోజులకు తెలుస్తారంట, సచివాలయం పోయి ఇస్తారంట. సచివాలయం ఎక్కడ మాకు ఇక్కడ లేదు, ఆటోలు లేవు, ఏం లేవు. మాకు అది ఏం కావాలి. వచ్చేది ఇంతకుముందు ఇంటి దగ్గరికి వచ్చేదా? ఇంతకుముందు ఎలా వచ్చేది? ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు మహానుభావులు. కొంచెం ముందుకు బా. ఇప్పుడు ఏమైతుంది? వాళ్ళ పేరు చెప్పుకొని పింఛన్లు ఇంటికాడికి తెచ్చిస్తున్నా ఈ వాలంటీర్లు. ఈ చంద్రబాబు నాయుడు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ లేకుండా చేస్తున్నారు. మరి ఆడికి పోవాలా, మళ్ళీ పింఛన్ తెచ్చుకోవడానికి. చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టినాడు, ఏం పెద్దో అర్థమే కాలే. ఈ వచ్చి లక్షణంగా పింఛన్లు ఇస్తుండే, లక్షణంగా పొద్దున్న వచ్చి 8 గంటలకి 7 గంటలకి వచ్చి పింఛన్లు ఇస్తుండే. ఇంకా మళ్ళీ ఆ బస్ పార్టీ కానీ తిరగాలా, లేకపోతే ఈ చంద్రబాబు తెచ్చిస్తారా ఎట్టట ఏం చెప్పాలా? దేవుడా అని లక్షణంగా పింఛన్లు ఇస్తుండే. ఇప్పుడు కొడతానికంటే మేమేదో ఆసుపత్రికి ఎవరైనా మందులు తేడానికి పోతుంటుంది, పెన్షన్ ఇవ్వకూడదు, అవి ఇవ్వకూడదు అని. ఏం బా ఇది పద్ధతిరా? Like and subscribe Eagle Media Works.